అందరికీ నమస్కారం అండి. ఇవాళ దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దిందలూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు, అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారు రాజు గారు, అలాగే కామినేని శ్రీనివాస్ గారు, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అందరూ ఆర్డీఓలు, అందరు అధికారులతో అందరు సెంట్రల్ సంబంధించిన స్కీమ్స్ గురించి, అలాగే కొన్ని మేజర్ వర్క్లు ఏమేమి పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా రివ్యూ చేసుకోవడానికి దిశ మీటింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం. ఈ దిశ మీటింగ్లో ప్రతి ఒక్కటి సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్లో రావాల్సిన సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయా లేవా కంటిన్యూస్గా పర్సూనెస్ కోసం ఎవ్రీ 3 నెలలకు ఒకసారి పెడుతుంటాం. సో ఇవాళ మేజర్గా మేము మాట్లాడింది ఏంటంటే ఆర్ఓబీ వర్క్స్ అన్నీ కూడా ఏలూరులో ఆర్ఓబీస్ ఆల్మోస్ట్ 12 ఆర్ఓబీస్ శాంక్షన్ అయినాయి. ఆ ఆర్ఓబీస్లో వర్కులు అన్నీ కూడా ఆల్మోస్ట్ డిసెంబర్ ఆర్ జనవరి నుంచి వర్కులు స్టార్ట్ చేయడానికి, టెండర్లు పిలిచి వర్కులు స్టార్ట్ చేయడానికి ఏమేమి క్లియరెన్సెస్ కావాలో కలెక్టర్ త్రూగా, అలాగే రైల్వే డిపార్ట్మెంట్ త్రూగా అన్నీ కూడా క్లియరెన్సెస్ ఇవ్వడానికి అన్నీ కూడా ఇవాళ రివ్యూ చేసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ మన ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేస్తున్నాం. అది కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. వచ్చే నవంబర్లో ఓపెనింగ్ కూడా పెడుతున్నాం. అవి కూడా సెంట్రల్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఓపెనింగ్స్ ప్లస్ స్టార్టింగ్ అన్ని వర్క్స్ అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. అలాగే ఎన్హెచ్ఏ రోడ్స్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్స్లో న్యూ లైన్ ఏలూరు పార్లమెంట్లో ప్రపోజల్ ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం టు ఏలూరు వరకు ఒక న్యూ లైన్, ఇప్పుడు ఉండే లైన్ కాకుండా, ఇప్పుడు ఆర్ఎండ్బి లైన్ కాకుండా కొత్త లైన్ పెడితే జంగారెడ్డిగూడెం కూడా సిటీ, పెద్ద సిటీ కాబట్టి అది కూడా డెవలప్ అవ్వడానికి ఒక హైవే ఉంటే ఏలూరు టు విజయవాడ కనెక్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ కనెక్టివిటీ కూడా పెడితే బాగుంటుందనే ఆలోచనతో అది కూడా ప్రపోజల్ తయారు చేస్తాం. వచ్చే వింటర్ సెషన్స్లో ఆ ప్రపోజల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ కూడా పెడతాం. అలాగే ఇవాళ మీరు చూస్తే టొబాకో రైతులకు కూడా గిట్టుబాటు ధర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సీలింగ్ లిమిట్ తీసేసాం. దానివల్ల 74 కోట్లు రైతులకి ఇవాళ వాళ్ళందరికీ కూడా చాలా వరకు గిట్టుబాటు ధర రావడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏ ఇయర్లో ఆ ఇయర్లో సీలింగ్ లిమిట్స్ తీపిస్తున్నాం. పోయినసారి 109 కోట్లు సీలింగ్ కాస్ట్ తీపిచ్చి 109 కోట్లు అప్పుడు ఇది చేసాం. ఇప్పుడు మళ్ళీ సీలింగ్ లిమిట్ తీసేసి మళ్ళీ 74 కోట్లు మళ్ళీ సీలింగ్ లిమిట్ టొబాకో రైతులకు తీసాం. ఇవాళ అలాగే మీరు చూస్తే పామ్ ఆయిల్ రైతులకు కూడా వాళ్ళది కూడా రెగ్యులర్గా డిస్కషన్ చేస్తున్నాం. ఆ 10% ఆ రేటు తీసేయమని చెప్పి డిస్కషన్ చేస్తాం. మొన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి, అది అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి రివ్యూ మీటింగ్కి వెళ్ళింది. మేము కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తాం. వచ్చే రోజుల్లో వాళ్ళకు కూడా మళ్ళీ మంచి గిట్టుబాటు ధర వచ్చేట్లు ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే కొల్లేరుకు సంబంధించి ఇప్పుడు ఈరింగ్ వచ్చే నెలలో ఈరింగ్ ఉండబోతుంది. ఇంకా డేటు కన్ఫామ్గా రాలేదు. ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మన తరపున ఏమేమి క్లియరెన్సెస్ సుప్రీంకోర్టుకి పంపించాల్సి ఉందో ప్రతి ఒక్కటి సుప్రీంకోర్టుకి మనం అందరం కూడా క్లియరెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు అడిగిన క్లారిటీ అన్నీ కూడా కలెక్టర్ త్రూగా పంపించాము. అన్నీ కూడా ఇవాళ సెంట్రల్కి ఏమేమి పోవాల్సిందో సుప్రీంకోర్టుకి అన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్ నుంచి సంబంధించినవి అన్నీ కూడా ఈ కొల్లేరుకు సంబంధించి వెళ్ళింది. ఈ వెళ్ళినాక ఈ హియరింగ్లో ఏం జరుగుతుందో చూసుకుంది, ఆ సుప్రీంకోర్టు ఈ హియరింగ్లో ఏం చెప్తుందో తెలుసుకుంది. దాన్ని బట్టి ముందు స్టెప్ వేయబోతున్నాము, దానికి ఎలాగ సొల్యూషన్ తీసుకొని రావాలనేది కూడా ప్రయత్నం చేస్తాం. మా లాయర్లైనా కానివ్వండి, మేము అందరం కూడా మొన్న కూడా ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంది, కంటిన్యూస్గా దాన్ని పర్స్యూ చేస్తున్నాం. ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొని వచ్చేదానికి అంతా పర్స్యూ చేస్తున్నాం. కొల్లేరుని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని కూడా మేము అందరికీ తెలుపుతున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు సిగ్నల్ సమస్యలు ఉన్నాయి. ఈవెన్ దానికి కూడా చైర్మన్ నేనే కాబట్టి కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియరెన్సెస్ కోసం కొన్ని ఉన్నాయి. అవి కూడా క్లియరెన్సెస్ వచ్చేసినాయి. అవి కూడా వచ్చే రోజుల్లో ఆ టవర్లు కూడా క్లియర్ చేస్తాం. అది కాకుండా 175 న్యూ టవర్ల కోసం ఏలూరు పార్లమెంట్లో సిగ్నల్ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయాలనేది ఒక ఐడియా పెట్టుకున్నాం. అది కూడా సాల్వ్ చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. ఎక్కడ కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉండకూడదు, అన్ని పక్క సిగ్నల్ ఉండాలి.
బిఎస్ఎన్ఎల్ రావడం వల్ల ఓన్లీ ఒక బిఎస్ఎన్ఎల్ సిగ్నలే కాదు, వేరే అన్ని సిగ్నల్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ రావడానికి అన్ని పక్క ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉండే టవర్స్ దగ్గర ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా 65 టవర్ల దగ్గర 4G సిగ్నల్స్ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా టవర్లు ఎరెక్షన్ అయిపోయి ఇవాళ ఆపరేషన్ లెక్క కూడా 4G టవర్లు కూడా అన్నీ కూడా ఆపరేషన్ లెక్క వచ్చాయి. ఈవెన్ జనాలకు కూడా ఇవాళ ఎయిర్టెల్ జియో ఎట్లా పనిచేస్తుందో ఇవాళ ఇంకా కొన్ని రోజుల్లో బిఎస్ఎన్ఎల్ కూడా అదే రకంగా పనిచేస్తాయని కూడా మీకు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇవాళ బిఎస్ఎన్ఎల్ కూడా మేము అదే రకంగా ప్రైవేట్ కంపెనీస్తో ఎలాగ పోటీగా ఉంటుందో బిఎస్ఎన్ఎల్ కూడా అదే రకంగా పోటీలోకి తీసుకొని రావాలనేది ప్రైమ్ మినిస్టర్ గారి ఐడియా. అదే రకంగా మినిస్టర్ గారు అందరు కూడా మేము అందరిని డిస్కషన్ చేయడం కూడా జరిగింది. మినిస్టర్ గారు కూడా మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ బిఎస్ఎన్ఎల్ కూడా బాగా దాన్ని అప్గ్రేడింగ్ తీసుకొని రావాలి, దాన్ని కూడా ముందుకు తీసుకొని రావాలని కూడా మేము అందరం ప్లాన్ చేస్తాం. అదే స్కీమ్లో 175 ఇంకా న్యూ టవర్స్ కావాల్సిన అవసరం ఉంది ఏలూరు పార్లమెంట్లో, అవి కూడా తీసుకొని వస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే కొవ్వూరు భద్రాచలం డిపిఆర్ కూడా రెడీ అవుతుంది. ఆ డిపిఆర్లు కూడా వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ వర్కులు కూడా తొందరలో స్టార్ట్ చేయాలని మేము ప్రెజరైజ్ చేస్తాం. అలైన్మెంట్ మార్చడానికి కూడా కొంచెం వరకు ప్రయత్నం చేస్తాం. కొంచెం అలైన్మెంట్ డైరెక్ట్గా కొవ్వూరు భద్రాచలం అట్లా వచ్చి తెలంగాణకు అట్లా వెళ్ళిపోతుంది. వాళ్ళు పోకుండా మనం ఈవెన్ మనకి జంగారెడ్డిగూడెం దగ్గర కూడా రావాలి, మనకు కూడా అడ్వాంటేజ్ ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా దాని గురించి ఇంకా పాజిటివ్గా మీకు ఇంకా ఇప్పుడే చెప్పట్లేదు, కానీ మా ప్రయత్నం చేస్తున్నాం. ఆ అలైన్మెంట్ మార్చాలని నన్ను అడుగుతున్నాం. అది జంగారెడ్డిగూడెంలో కూడా ఒక స్టాప్ ఓవర్ రావాలనేది మేము అడుగుతున్నాం, ప్రయత్నం చేస్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఇవాళ 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కింద మన ఏలూరు పార్లమెంట్లో ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ అప్పుడే రావడం జరుగుతుంది. ఇవాళ నూజివీడులో ఒక 3 యూనిట్స్ 400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మీద కూడా పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇమీడియట్గా ఆ వర్క్స్ కూడా పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయని కూడా మీకు తెలుపుతున్నాం. ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ 4 ఇండస్ట్రీస్లో బయోగ్యాస్ ప్లాంట్ ఒకటి, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి, ఇంకొకటి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇవన్నీ కూడా కలిపి ఈ 3 యూనిట్స్ కలిపి 400 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన ఏలూరు పార్లమెంట్కి రావడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇవాళ మార్నింగే పోలవరం గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. ఇవాళ పోలవరంలో కూడా మన నేవీ సంబంధించిన ఇండస్ట్రీ కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆ ఇండస్ట్రీ కూడా రావడం వల్ల 2500 కోట్లు ఇన్వెస్ట్మెంటు ఒక ఏలూరు పార్లమెంటు పోలవరంకి రాబోతుంది. అలాగే ఉద్యోగాలు కూడా కల్పన కోసం అదొక మేజర్ మనకి ఆ ప్రాజెక్ట్ ఉంటుందని కూడా పొద్దున కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా ఎక్కడైనా స్కీమ్స్లలో ఎక్కడైనా రాకుండా ఉండేవి కూడా ఏం లేవు. ప్రతి ఒక్క స్కీము సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్ అన్నీ కూడా నీట్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అన్ని దాంట్లో 98%, 97% అన్ని పక్క కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుందని మీ అందరికీ తెలుస్తూ, ఎక్కడ కానీ సెంట్రల్ స్కీమ్స్లో ఒక్క స్కీమ్ కూడా వదిలిపెట్టకుండా కలెక్టర్ గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అన్ని స్కీమ్స్ కూడా మన సెంట్రల్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా వాడుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం. అలాగే సెంట్రల్ నుంచి ఏం అవసరం ఉన్నా మన ఏలూరు పార్లమెంట్కి అవసరం ఉండేటి అన్నీ కూడా తెచ్చుకుంది మనం ఏలూరు పార్లమెంటు అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు కూడా వెళ్తున్నామని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు.